తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జల వివాదంపై ఉన్నత అధికారులు, న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జల వివాదంపై ఉన్నత అధికారులు, న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజారిటీ వాటా దక్కాలని ఉన్నత అధికారులు, న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణానది జల వివాదంపై ఉన్నతాధికారులు, న్యాయవాదులకు కూడా చర్చించడం జరిగింది. అయితే కృష్ణానది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా బలమైన వాదన వినిపించాలని కూడా న్యాయవాదులు కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అంతర్రాష్ట్ర నది జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో మాత్రం ఎక్కువగా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఎక్కువ నీటి కేటాయింపులు ఏపీకే జరగడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పుపట్టారు. మరి ఏపీ నిర్మిస్తున్నటువంటి గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అభ్యంతరాలు తెలుపుతూ ఇటు కేంద్ర జలశక్తి మంత్రికి, అదేవిధంగా జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తో పాటు ఇటు ఏపీ సీఎం కూడా లేఖలు రాయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే గత కొన్నేళ్లుగా, అంటే గత 10 సంవత్సరాలు కూడా ఇటు కృష్ణా జలాల నది విషయంలో ఇటు ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటాల కేటాయింపులో భాగంగా మరి గత 9 ఏళ్ల కాలంలో కేంద్రానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి పూర్తిగా లొంగిపోయిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అసెంబ్లీ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వినియోగించేలా అప్పట్లో ఇటు 2015లోనే కేంద్రం వద్ద కేసీఆర్ ఒప్పుకున్నారని కూడా మండిపడ్డారు. మరి తెలంగాణ నీటి హక్కులను కూడా ఏపీకి దారదత్తం చేసిన గనుడు కేసీఆర్ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ఇక సాగునీటి రంగంపై కూడా చర్చ కూడా చెప్పడం జరిగింది. ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కూడా కృష్ణానది యజమాని బోర్డుకు అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుందని కూడా కాంగ్రెస్ ఎక్కువగా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీనిపై కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ప్రజెంట్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయంపై కూడా పలుమార్లు కూడా అసెంబ్లీ కూడా ప్రస్తావించారు. మరి కృష్ణా గోదావరి ప్రాజెక్టులను, బోర్డులను కూడా స్వాధీనం చేసుకునే విషయంలో ఇటు కేసీఆర్ గారి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్లు తాము చేసిన పాపాలను కప్పుకోవడానికే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నారని, మరి ఇటు కృష్ణా జలాలు గాని కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కేంద్రానికి అప్పగించిన విషయంలో మరి అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ సంతకాలు చేశారని కూడా పలుమార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే 2009 వాటా వరకు కూడా 200 మాత్రమే తెలంగాణకు ఇచ్చేలా కొనసాగించారని కూడా చెప్పారు. మరి ఆ రోజు 50% కావాలని అడగపోగా
ఈ రోజు సగం నీళ్లు కూడా రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రగతి భవన్ వేదికనే రాయలసీమ ఎత్తిపోతలకు కుట్ర జరిగిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రస్తావించారు. 2020 జనవరి 14 ప్రగతి భవన్ లో 2 రాష్ట్రాల సీఎంలు అంటే అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్, జగన్ కలిసి 6 గంటల పాటు సమీక్షించారని, మరి రాయలసీమ ఎత్తిపోతకాల నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించకపోయేలా అప్పుడు గవర్నమెంట్ అనుమతించిందని, శ్రీశైల కనీస మట్టం 834 అడుగులైతే 790 అడుగుల మట్టం నుంచే నీటి బురద నీటిని కూడా తీసుకెళ్లేలా 2020 మే నెలలోనే 5న ఎత్తిపోత పథకాన్ని జీవో 203తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని, మరి తెలంగాణ ఆధీనంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కూడా ఏపీ అప్పుడు సీఎం ఉన్నటువంటి జగన్ తమ సాయుధ బలాలతో పంపి ఆక్రమిస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడిన కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. అంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నాగార్జున సాగర్ డ్యాం పైకి కూడా ఏపీకి సంబంధించిన పోలీసులు రావడం కూడా పెద్ద చర్చనీయమైంది. మరి ఎక్కువగా తెలంగాణ సంబంధించిన నీటి జలాలను ఎక్కువగా ఆంధ్రకు తరలించకపోతున్నారు అని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ విషయంలో మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి 2020 ఆగస్టున తేదీన కృష్ణా నది యాజమాన్య బోర్డు కూడా ఏర్పాటు చేసిందని, మరి దీని ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందని, కానీ 20వ తేదీ వరకు కూడా బిజీగా ఉన్నామని కూడా అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. మరి తెలంగాణ తీసుకోగలిగే రోజుకు 2 టీఎంసీలే అని, కానీ ఆంధ్ర మాత్రం రోజుకు 12 నుంచి 13 టీఎంసీలు తీసుకుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి వారం రోజులు కళ్ళు మూసుకుంటే శ్రీశైలం డ్యాం నుంచి దాదాపు 100 టీఎంసీలు ఆంధ్రకు వెళ్ళిపోతాయని, తర్వాత తెలంగాణకు మిగిలేది బురదే అంటూ కూడా పలుమార్లు హెచ్చరించారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవాలని కూడా చెప్పారు. మరి అందుకే నీటి వినియోగంలో ప్రస్తుతం 50% చొప్పున ఉండాలని కేంద్రానికి చెప్పామన్నారు. కానీ ప్రజెంట్ మాత్రం ఇటు నీటి కేటాయింపులో భాగంగా అత్యధికంగా వాటా ఏపీకే తరలిపోతుంది, కానీ తెలంగాణకు మాత్రం 299 టీఎంసీలు మాత్రమే వస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఇటు సుప్రీంకోర్టులో ఈ రోజు జరుగుతున్న విచారణలో మాత్రం బలంగా తమ వాదనలు వినిపించాలని కూడా తెలంగాణ సర్కార్ కూడా డిసైడ్ అయింది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు కూడా ఇటు నీటి కేటాయింపులో మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై బలంగా తమ వాదనలు వినిపించాలి. ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారిని తెలియజేశారు. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 రాష్ట్రాల మధ్య కూడా ఇంకా నీళ్ల పంచాయతీ అలాగే కొనసాగుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణలో సాగు విస్తరణ కూడా ఎక్కువ అయింది. కాబట్టి మరి దానికి అనుగుణంగా నీళ్లు కూడా కావాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చలు జరిపించినప్పుడు కూడా అవి సత్ఫలించలేదు. మరి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కూడా భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టు చేరింది. కాబట్టి మరి ఈ రోజు కృష్ణా జలాల వివాదంపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా విచారణ చేపట్టింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రానికి నీటి కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులో కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా బలమైన వాదనలు వినిపించాలని కూడా రాష్ట్ర అధికారులు కూడా డిసైడ్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఇటు న్యాయవాదులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కృష్ణా యాజమాన్య బోర్డు సంబంధించి కూడా పలుమార్లు విన్నవించినా కూడా ఇప్పటి కూడా పట్టించుకోలేదు. కాబట్టి మరి నీటి కేటాయింపులో మాత్రం ఏపీ కంటే తెలంగాణకు మాత్రమే ఎక్కువగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా విస్తరించి మరి నీటి కేటాయింపులో మాత్రం 50% కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో మరి ఏ విచారణ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.